సార్. Guest Sri Collector Garu to unfold the national flag. Everyone to raise national flag as we. मन अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा जय जय हे तेलंगाना जननी जय हे मुकोटि गंतुकलु వంగడైన చేతులు జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. January 1950, India adopted its constitution. Separate document drafted under the visionary leadership of Dr. B.R. NCC Women Contingent. అరే ఇటు సైడ్ వచ్చి కొంచెం బ్యాక్ పడి. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశం 77 గణతంత్ర దినోత్సవం చాలా ఘనంగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది మన అందరికీ ఒక గర్వకారణం. 76 సంవత్సరాల క్రితం ఈరోజే మనం మన కాన్స్టిట్యూషన్ అమలుకి తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా మనకి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సోదర భావనం ఈ మూల్యానికి అంకితం చేసి మనం అమలుకి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో సంవత్సరాల్లో కూడా భారతదేశం ఈ రాజ్యాంగం ద్వారా వచ్చిన ఈ మూల్యానికి అనుకూలంగా అనుసరంగా మనం ఈ భారతదేశంలో ముందు పోతానని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో కూడా మనం వివిధ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, వాటి ద్వారా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన జిల్లా అభివృద్ధి కోసం మన ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, మనం అందరూ కృషి చేసి మన భారతదేశం, మన తెలంగాణ రాష్ట్రం, మన సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో ముందు ఉంచుకోవడానికి అందరూ కృషి చేస్తూ ఉన్నారు. తెలంగాణలో మనం మహాలక్ష్మి పథకం మన జిల్లాలో పథకం వచ్చిన తర్వాత జిల్లాలో ప్రత్యేకంగా అమలు చేస్తూ ఉన్నాం. దాని కింద ఉచిత బస్ సౌకర్యం మహిళల గురించి మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా జిల్లాలో 4,32,00,000 మంది మహిళలు ప్రయాణికులు ఉచిత బస్ సౌకర్యం సౌలత్ తీసుకున్నారు. దీంట్లో దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు కావడం జరిగింది. అది ఆర్టీసీకి మనకి ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా మన జిల్లాలో పౌర సరఫరా శాఖ సందర్భంగా ఉన్న వివిధ పథకాల్లో 500 రూపాయలు సిలిండర్లు, ఎల్పిజి సిలిండరు దాదాపు 6,43,000 మందికి ఈ సిలిండర్లు మనం ఇవ్వడం జరుగుతున్నది. దీంట్లో దాదాపు 19 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ పథకం ఇప్పటి వరకు అమల్లో తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మన జిల్లాలోనే ప్రారంభమైన సన్న బియ్యం ప్రోగ్రాం కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మన జిల్లాలో పెద్ద ఎత్తున పండుతున్న మనకి వరి పంటకి మద్దతు ధర ఇవ్వడానికి, అదేవిధంగా సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ మనం ఇస్తూ ఉన్నాం. గత వానాకాలం 25-26 సంవత్సరంలో 2,36,000 మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం మన జిల్లాలో కొనుగోలు చేయడం జరిగింది. రైతు ఖాతాలో 119 కోట్ల రూపాయలు మనం బోనస్ కింద వారికి జారీ చేయడం జరిగింది. మన జిల్లాలో 3,68,330 మంది బెనిఫిషరీలకి మనం సన్న బియ్యం, ధాన్యం, రేషన్ కార్డుల ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. జిల్లాలో ఇప్పటి వరకు 44,165 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. సూర్యాపేట జిల్లా
వివిధ ప్రాంతంలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యేకంగా మనకి ఒకవైపు మూసీ నది, ఇంకొక వైపు కృష్ణా నది, ఇంకొక వైపు పాలేరు వాగు మన జిల్లాకి ఉన్న జోగ్రఫికల్ బౌండరీస్. మన జిల్లాలో సమర్థవంతంగా రైతులు ఉన్నత స్థాయిలో ఉన్నత క్వాంటిటీలో పంట పండుతున్నారు. రైతు భరోసా పథకం కింద జిల్లాలో 2,87,000 మంది రైతులకి 366 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతు బీమా పథకం కింద 251 రైతులకి బీమా వారి ఖాతాలో 12 కోట్ల రూపాయలు 55 లక్షలు జమ చేయడం జరిగింది. పోలీస్ భరోసా కార్యక్రమం జిల్లా ఎస్పీ గారు ద్వారా ప్రతి బుధవారం చేయడం జరుగుతూ ఉన్నది. వాటి ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, పట్టణంలో ఉన్న ప్రజలు కావచ్చు, ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది స్వయంగా వారు విజిట్ చేసి గ్రామాల్లో వాళ్ళకి భద్రత కల్పించే విధం కావచ్చు, చట్టాల మీద అవగాహన కల్పించే విధంగా ఈ పోలీస్ భరోసా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ మధ్య పూర్తి అయిన జీపీ ఎలక్షన్స్ కూడా సజావుగా జరుపుకోవడానికి కృషి చేసేందుకు ప్రత్యేకంగా భద్రతా విషయానికి పోలీస్ శాఖకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ద్వారా అదేవిధంగా ప్రభుత్వాల ద్వారా వచ్చిన అన్ని స్కీమ్స్ పథకాలు విజయవంతంగా అమలు చేయడానికి ప్రతి శాఖ ద్వారా ప్రతి ఉద్యోగస్తుల ద్వారా ప్రత్యేకంగా వివిధ ప్రజాప్రతినిధులు, మంత్రులు గారు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మన జిల్లాలో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకి మెరుగైన సేవలు పథకాలు అమలు చేసుకోవడంలో అది వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, అదేవిధంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడానికి కృషి చేస్తున్న ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా అగ్రగామి జిల్లా ఉండడానికి కృషి చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత అడాప్ట్ చేసిన కాన్స్టిట్యూషన్ అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఏ విధంగా అయితే కళ్ళలో చూశారో, ఏ భారతదేశం అయితే నిర్మించాలని ఆలోచన చేశారో, మనకి కాన్స్టిట్యూషన్లో అనుకూలంగా మనం పనిచేస్తూ మన భారతదేశం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా అభివృద్ధి కోసం మనం అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.